కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ యోజన దేశవ్యాప్తంగా మిలియన్ల మంది రైతులకు ఆసరాగా నిలుస్తోంది. ఈ యోజన 2019లో ప్రారంభమైంది మరియు ఇప్పటి వరకు సుమారు 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. మొత్తం 2.5 లక్ష కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. ఏటా 6,000 రూపాయలు 3 విడతలుగా, ప్రతి విడత 2,000 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇది చిన్న మరియు సన్నకారు రైతులకు వ్యవసాయ ఖర్చులు మరియు ఇతర అవసరాలకు సహాయపడుతుంది. ఈ యోజన రైతుల ఆదాయాన్ని 50% పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పీఎం కిసాన్ యోజనలో సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒక విడత విడుదల చేస్తారు. 21వ విడత నవంబర్ 2025లో విడుదలైంది, మరియు ఇప్పుడు 22వ విడత ఫిబ్రవరి మొదటి వారంలో రానుందని సమాచారం. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, అదే వారంలో అర్హులైన రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు జమ అవుతుంది. ఈ విడత సుమారు 9 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లకు పైగా నిధులు అందిస్తుంది. రైతులు ఈ నిధులను విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవచ్చు, మరియు ఇది పంటల సాగు సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. గత విడతల్లో లాగానే, ఈసారి కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా నిధులు విడుదల చేస్తారు. ఇది మధ్యవర్తులను నివారిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు సాయం. ఆంధ్రప్రదేశ్ రైతులకు మరిన్ని లాభాలు కనిపిస్తున్నాయి. పీఎం కిసాన్ నుంచి 2,000 రూపాయలుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా అదనంగా 4,000 రూపాయలు అందించవచ్చు. మొత్తం 6,000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది రైతులు ఈ సాయం పొందుతారు, మరియు ఇది పంటల సాగు ఖర్చులను తగ్గిస్తుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది, మరియు ఇది రైతుల ఆదాయాన్ని మరింత పెంచుతుంది. ఇలాంటి రాష్ట్ర స్థాయి సాయం ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు జరుగుతుంది, మరియు ఇది కేంద్ర యోజనలతో సమన్వయం చేస్తుంది. ఈ కేవైసీ తప్పనిసరి చేయకపోతే నిధులు రావు. పీఎం కిసాన్ నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఇది చేయకపోతే ఖాతాల్లో నిధులు జమ కావు, మరియు ఇది నకిలీ లబ్ధిదారులను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య. ఈ కేవైసీ ద్వారా రైతుల వివరాలు ధృవీకరించబడతాయి మరియు యోజన పారదర్శకతను పెంచుతుంది. ఇప్పటి వరకు మిలియన్ల మంది రైతులు ఈ కేవైసీ చేసి లబ్ధి పొందారు, మరియు ఇది డిజిటల్ ఇండియా భాగంగా సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఈ కేవైసీ ఎలా చేయాలి? సమీప సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా చేయవచ్చు. బ్యాంకు బ్రాంచ్లలో ఆధారంగా పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in లో ఓటీపీ ద్వారా ఆన్లైన్లో చేయవచ్చు. ఈ ప్రక్రియలు సులభమైనవి మరియు రైతులకు సమీపంలోని సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి. రైతులకు సూచనలు. రైతులు తమ ఖాతాల్లో నిధులు సకాలంలో రావాలంటే, బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయిందో చెక్ చేయండి. ఈ కేవైసీ స్టేటస్ నిర్ధారించుకోండి. మొబైల్ నంబర్ అప్డేట్ చేయండి మరియు స్టేటస్ ట్రాక్ చేయండి. ఇలా చేస్తే నిధులు ఆలస్యం లేకుండా జమ అవుతాయి మరియు రైతులు సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు. ఈ యోజన రైతులకు ఎందుకు కీలకం? పంటల సాగు ఖర్చులు పెరుగుతున్న ఈ సమయంలో, పీఎం కిసాన్ యోజన రైతులకు ఎంతో అవసరం. విత్తనాలు, ఎరువులు, కూలీలు మరియు డీజిల్ ధరలు పెరగడంతో రైతులపై భారం పడుతుంది. ఈ యోజన ద్వారా వచ్చే 2,000 రూపాయలు ఆ భారాన్ని కొంతమేర తగ్గిస్తుంది మరియు పంటల ఉత్పాదకతను పెంచుతుంది. దేశవ్యాప్తంగా ఈ యోజన రైతుల జీవితాలను మెరుగుపరచింది మరియు ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహిస్తుంది. 22వ విడతతో మరిన్ని కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి, మరియు ఇది వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుంది. పీఎం కిసాన్ యోజన రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది, మరియు రైతులు తమ అర్హతలు ధృవీకరించుకుని సకాలంలో సాయం పొందండి.